वारंगल जिला वारंगल के पूर्व विधायक नन्नपनेनी नरेंद्र ने दावा किया है कि टीआरएस पार्टी को बदनाम करने के लिए एमएलसी कविता को केंद्र और राज्य सरकारों ने अवैध रूप से गिरफ्तार किया था। एमएलसी कविता की गिरफ्तारी के विरोध में टीआरएस पार्टी के नेताओं ने वारंगल स्क्वायर पर काले झंडे के साथ विरोध प्रदर्शन किया और सरकार के खिलाफ नारे लगाए। पूर्व विधायक नन्नपनेनी नरेंद्र, नगर सेवक गंधे कल्पना, नवीन मारूपल्ली, रवि भोगी, सुवर्णा सुरेश, सयार राजू, टीआरएस नेता हरीश रमेश इस कार्यक्रम में बाबू गौतम, वन आमम कुमार और अन्य ने भाग लिया। आरोप है कि बीआरएस पार्टी को बदनाम करने के लिए एमएलसी कविता को ईडी ने गिरफ्तार किया था। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। ఇవాళ స్త్రీ లోకానికే ఇవాళ అన్యాయం చేసినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఏదైతే ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా సుప్రీంకోర్టులో తన వివరణను కూడా ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ను కూడా ఖాతరు చేయకుండా ఎన్నికలలో లబ్ధి పొందాలని ఒక సంకల్పంతో ఇవాళ ఈడీని పంపించి ఈరోజు కవితని అరెస్ట్ చేయడం జరిగింది। మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపై ప్రజలకు వెళ్ళి సవివరంగా ప్రజలకు చెప్పండి। మీరు ఎట్లాగూ చెప్పరు, మేము ఖచ్చితంగా ప్రజలకు దాన్ని వివరించి చెప్తాము। ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు నాయకులను బెదిరించి కార్యకర్తలను బెదిరించి వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు। మీరు నాయకులను కార్యకర్తలను బెదిరించి చేర్చుకుంటారు కావచ్చు, నికాస్ అనేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ బెదిరారు అదరారు। అదేవిధంగా ప్రజలకు ఒక స్పష్టత ఉన్నది, మీరేం చేస్తున్నారు, మీ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారో స్పష్టత ఉన్నది। ఆ స్పష్టత మీదనే రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్ణయం జరగబోతున్నాయి। కాబట్టి మీరు ఏదైతే బంతిని నేలకేసి కొడతారో అది ఆకాశం అంతా ఎత్తుకు ఎదుగుతుంది। ఆ ఒక్క ఉదాహరణ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా రేపు పార్టీ లీడ్ తీసుకొని మీరు చేసే అన్యాయాన్ని గడప గడపకు చెప్తాం। మీరు ఇచ్చినటువంటి 420 హామీలను కూడా గడప గడపకు చెప్తాం। మీకు అవకాశం ఇవ్వాలని ఇస్తాను తప్ప మీరు ఈ విధంగా అందరినీ గొర్రెలను చేసుకున్న ప్రక్రియ కనుక మీరు ఇలా మొదలు పెడితే ప్రజలు ఆ విధంగా చేరరు। ప్రజల ఒపీనియన్ ప్రజలకు ఉంటుంది। ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయం సమయంలో అది మీకు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పాలనేది కూడా చెప్తారు। అదేవిధంగా అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ప్రజల నిర్ణయాన్ని కట్టుబడే ప్రజాప్రతినిధులు పనిచేయాల్సి ఉంటుంది। కాబట్టి మీకు అవకాశం ఇచ్చినప్పుడు శాస్త్రీయబద్ధంగా శాంతియుతంగా ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి తప్ప ఈ విధంగా వివరించడం అన్నది మీరు ఎదుటోని శక్తిని తక్కువ చేసి మీ శక్తివంతులు అనుకోవడం అన్నది అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకేముండదు।